మణిద్వీప నిలయానికి స్వాగతం అండి. ఈరోజు క్యాప్సికమ్ ఫ్రై చేస్తున్నాను. అందులోకి ముందుగా పల్లీలు, ఎండుమిర్చి, కరివేపాకు కొంచెం వేసుకుంటున్నాను. ఒక 3 ఎండుమిర్చి వేసాను. ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర, ఒక హాఫ్ స్పూన్ ధనియాలు వేసి డ్రై రోస్ట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇంకా పోపు పెట్టేసుకున్నాను. నార్మల్ పోపే, పోపు గింజలు, ఆనియన్ అండ్ క్యాప్సికమ్ వేసేసి పోపు పెట్టేశాను. ఈ పసుపు, ఉప్పు వేస్తే క్యాప్సికమ్ మెత్తగా మగ్గిపోయింది. ఈలోపు నేను వేయించి పక్కన పెట్టేసిన మసాలాని మిక్సీ కొట్టేశాను. మరీ మెత్తగా కొట్టకూడదు మిక్సీని, కొంచెం పలుకులు ఉండేలాగా మిక్సీ పట్టాను. అందులో కొంచెం ఎండు కొబ్బరి పొడి కూడా వేసుకున్నాను. వేసి మిక్సీ పట్టేసాను. ఎల్లిపాయ, ఎండు కొబ్బరి పొడి, ఆ మసాలా వేసి మిక్సీ పట్టాను. నా క్లిప్ మిస్ అయింది. అది అలా ఉంది. పొడి కొట్టేసిన తర్వాత అలా పట్టుకోవాలి. ఇంకా మనకు కారంతో కూడా పని లేదు. అందులో ఎండుమిర్చి ఉంటే సరిపోతాయి. పోపులో 2 పచ్చిమిర్చి వేసుకున్నాం. మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈ రెసిపీ రసంలోకి, పప్పుచారులోకి చాలా బాగుంటుంది. క్యాప్సికమ్ ఫ్రై ట్రై చేయండి. మా ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.